వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకొండలో బీజేపీ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్న బివి రాఘవులు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చిందని వెల్లడి. హైదరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం. టప్పా చబుత్రాల కుక్క కాటుకు ఓ బాలుడికి తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లాలో హోంగార్డు నాగమణి ఆవేదన. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా దేవరకొండ స్థాయి రమ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈటెల మాట్లాడుతూ 10 లక్షల దళిత గిరిజన బంధు ఇస్తానని కేసీఆర్ చెప్పి మోసం చేశారని వేదిక మీదికి వచ్చిన 2 మహిళలు చెప్పారన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని అన్నారు. దళితులు గిరిజనులు ప్రజలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్కి గుర్తుకొస్తారని, అసెంబ్లీలో సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్ మైక్ బంద్ చేస్తాడని, కేసీఆర్ తన మాటలతో దాటేస్తారని ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కట్టిన ఇల్లు తెలుసా, దాదాపు 20 లక్షల ఇల్లు అక్కడ కడితే ఇక్కడ మాత్రం 1 లక్ష ఇల్లు కూడా కట్టకుండా పేదల సొంత ఇంటికి నిలబడకుండా పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి ఎవరు అంటే ఇవాళ కేసీఆర్. అవునా కాదా ఆలోచించుకుంటారు. ఇవాళ మీకు తెలుసు ఏం చెప్పింది కేసీఆర్. మేము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఇక్కడికి వచ్చినాం కేసీఆర్తో పాటుగా. లంబాడ తండాలలో పిల్లల్ని అమ్ముకొని కుటుంబాన్ని పోల్చుకునే దుస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు పిల్లల్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకున్నటువంటి నా గిరిజన లంబాడ ఆడపిల్ల గురించి మాట్లాడినావు కదా. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఈ లంబాడ పన్నులు పిల్లల్ని అమ్ముకోకుండా వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా పేద లంబాడ కుటుంబాలకు ఇవ్వకుండా ఇవాళ ఆ పేద లంబాడ కుటుంబాలకు మోసం చేసినట్టు చెప్తా ఇవాళ మన కళలు నిలబడతాం. నేను ఒకటే అంటా ఉన్నా, మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లల్ని అమ్ముకునే దుస్థితి లేకుండా లంబాడ కుటుంబాలకు 1 రూపాయి సాయం చేసిందా అని చెప్పి నేను ఈ దేవరకొండ వేదికరించాలి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా. అలాగే చంద్రబాబు చిన్నరాములు ఈగల్ రాజేంద్ర గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కిందికి దిగిపోతే మనం స్టార్ట్ చేసుకుంటాం. వాడు అందరూ కూడా కిందికి పోవాల్సిందిగా కోరుతాము. ఈరోజు దేవరకొండలో
ఇక్కడికి వచ్చినటువంటి గుజరాత్ బంధువులందరూ కూడా అన్న సత్కారంలో పాల్గొనాలని అందరినీ గుజరాత్ బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రకటించారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే జమిలీ ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. దేశానికి విచ్ఛిన్నకర శక్తిగా బీజేపీ మారిందని, ఈ పార్టీని ఓడించడమే వామపక్షాల ప్రధాన కర్తవ్యమని రాఘవులు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసిన కేంద్రం కనీసం ఎజెండా ప్రకటించకపోవడంపై దారుణమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఇక ఇండియా పేరును మార్చడం కూడా దుర్మార్గపు చర్య అని, రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే 2 పేర్లు పొందుపరిచి ఉన్నాయని రాఘవులు అన్నారు. ఈ 3 బీజేపీ పంచనే ఉన్నాయి. వాళ్ళు ఎంత తొందరగా బీజేపీని వదులుకుంటే వీళ్ళ రాజకీయాలు కూడా మంచిది. ఎవరు వదులుకుంటారు, బీజేపీ ఎవరిని వదిలేస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేము. రాబోయే కాలంలో ఈ విషయంలో వీళ్ళ మధ్య ఏమీ తేడా లేదు, ప్రతిపక్షాలకి అధికార పక్షానికి. విద్యుత్ సమస్యకి ప్రధానమైన కారణం కేంద్రం. ఎందుకంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థని ప్రైవేటీకరించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దుతుంది. మీరు స్మార్ట్ మీటర్లు పెడితేనే మీకు అప్పు చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి ఈ మధ్యకాలంలో రాష్ట్రాలకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎగేసుకొని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని చేశారు. ఈ స్మార్ట్ మీటర్లు ఎంత ప్రమాదమైనయో, ఎటువంటి దుష్పరిణామాలకు కారణమవుతుందో ఆలోచించి చేస్తున్నాడో, అనాలోచితంగా చేస్తున్నాడో తెలియడం లేదు. ఏ ఆలోచనతో చేసినా చాలా ప్రమాదకరమైన విషయం. ఈరోజు ఆఖరికి తెలంగాణ దాన్ని తిరస్కరించింది, కేరళ ఎప్పుడో తిరస్కరించింది. అనేక పక్షాలు ఈరోజు ఆఖరికి బీజేపీ రాష్ట్రాలు కూడా సంతోషంగా లేవు. కానీ అందరికన్నా ముందు గోచి బిగించేసి దీన్ని అమలు ఎందుకు చేస్తున్నాడో, రాష్ట్రానికి, దేశానికి ఉచిత విద్యుత్ పొందే రైతాంగానికి, సామాన్యమైన వాళ్ళకి అది గొడ్డలు పెట్టు, అది అంత తొందరగా దాన్ని ఉపసంహరించుకుంటే అంత మంచిది. రకరకాల కారణాలు, చాలా పార్టీలు ఈరోజు బీజేపీ పంచన చేరిన వాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళ కారణాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కారణం, నేను బీజేపీ విధానాలు నేను అంగీకరించడం చెప్పకుండా పార్లమెంట్లో రోజు ఆ విధానాలకి చేయెత్తి ఉంటూ ఇక్కడేదో దానికి దూరంగా ఉన్నట్టు నటించడం అనేది మంచిది కాదు. నటన వదిలేసేసి బీజేపీకి పూర్తిగా మద్దతు నిలబడటం అది అతనికి మంచిది, మన రాష్ట్రానికి చాలా వస్తున్నాయి. అయితే అది ఈడీ వాళ్ళు ఇంకా చెప్పలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇంకా చెప్పలేదు. చెప్పిన తర్వాత స్పందించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ సమావేశాల్లో చర్చించే అజెండా గురించి ప్రకటించలేదు. అలాగే ప్రశ్నాకాలాన్ని, ఇతర ప్రత్యేకమైన ప్రస్తావనల్ని, వీటన్నిటిని కూడా దాంట్లో తొలగించారు కార్యక్రమంలో. ఈ రకంగా ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? నిర్వహించినప్పుడు ప్రశ్నోత్తరాలకి వీటన్నిటికీ అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఆ రకంగా భగ్నం ఎందుకు చేస్తుంది? ఇవన్నీ ఈరోజు ప్రశ్నలుగా ఉన్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే అజెండాను ప్రకటించాలి. అలాగే ఈరోజు అత్యవసరంగా ఈరోజు ప్రజల ముందున్న కొన్ని ముఖ్యమైన సమస్యల్ని అక్కడ చర్చించాలి. ఈరోజు మణిపూర్ అలాగే రావణాసుడి కష్టంలాగా కొనసాగుతూ ఉంది. దాని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాలు కాకుండా రాజ్యాంగంలో పేరును మార్చడానికి, ఇండియాకు బదులుగా భారత్ను మార్చడానికో ఇటువంటి వాటికో జరుగుతున్నట్టు ఈరోజు మీడియాలో వస్తున్నాయి. మీడియా కథనాలు అజెండా ప్రకటించినప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తాయి. వాటికి తావు లేకుండా అజెండాను ప్రకటించాలి. ఈరోజు రాజ్యాంగంలో ఈ పేర్ల గురించి ఎటువంటి మార్పులు అవసరం లేదని మా అభిప్రాయం. కనీసం అదే అజెండా అయితే దాని గురించి చెప్పడానికి కూడా పార్టీలు ఆలోచించుకోవడానికి కూడా ఈరోజు అవకాశం ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే G20 ఒక ఆర్భాట కార్యక్రమం, లేకపోతే ఆ G20లో ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల మీద ఏమైనా అవుట్కమ్ వస్తుందని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. మిగతా పక్షాలు, మిగతా దేశాలు ఏమైనా మన దేశం ఈరోజు ఆదర్శంగా ప్రపంచానికి నిలబడాలి అని చెప్పంటే ముఖ్యంగా ఉక్రెయిన్లో శాంతి గురించి, అలాగే అక్కడ వెంటనే యుద్ధం ఆపి చర్చలు మొదలయ్యేట్టుగా అక్కడ చొరవ చేయాలి.
అలాగే రెండవది ఈరోజు పర్యావరణ హైదరాబాద్ నగరంలోని వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. టప్పా చెబుత్రాలో కుక్క కాటుకు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ కెమెరాల్లో కుక్క దాడికి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. బాలుడి తల్లి వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే హైదరాబాద్లో చిన్నారులకు కుక్కలు దాడికి పాల్పడగా ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతులు తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ చర్యలు కూడా తీసుకుంది. అయితే కుక్క దాడి ఘటన మరోసారి చోటు చేసుకోవడంతో అధికారులు సరైన చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో హోంగార్డు నాగరాజు ఆత్మహత్య తర్వాత రాష్ట్రంలో హోంగార్డులు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, ఆదుకోండి అంటూ మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న నాగమణి తమ ఆవేదనను సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని? ఆ తల్లి అంత బాధపడుతుంది సార్ హాస్పిటల్లో. ఆ బాధ నేను అనుభవించాను సార్. అట్లాంటి పరిస్థితి తీసుకురాకుండా సార్ ప్లీజ్ సార్, దయచేసి. ఏ ఆడపిల్ల కూడా మన తెలంగాణలో బాధపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి సార్. మేమేం అడుగుతలేము, మాకు పర్మిట్ చేయండి సార్. మా అదృష్టం కొద్దిగా ఏం జరుగుతుంది, కనీసం పిల్లలన్నా ప్రశాంతంగా బతికించుకుంటాం సార్ మేము. మొన్న మధ్యన హాస్పిటల్కి వెళ్తే కూడా మా ఆయన బతికే ఛాన్సెస్ అస్సలు లేవని చెప్పారు సార్. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. మేము బయటకు రాకొచ్చినాం సార్ మా బాధలు చెప్పుకోవడానికి. ఇది కూడా 10 మంది చెప్పలేక మీకు సపరేట్గా పంపిస్తున్నాం సార్. ప్లీజ్ అన్నయ్య, ఈ మెసేజ్ సీఎం సార్ దాకా పోవాలి. అన్నయ్య వాళ్ళు ఏడుకొండలనియ ఇబ్రాహిం అన్న, మీ అందరికీ పాదాభివందనాలు. నా భర్తను బతికించింది వెంకటేష్ అన్న, శివన్న, హైదరాబాద్ వాళ్ళు, మా హోంగార్డ్ అసోసియేషన్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పాదాల వందనాలు చెప్పుకుంటున్నానన్న. కానీ నాలాంటి బాధ ఏ ఆడకూతురుకు రావద్దన్న. పాప ఆడకూతురు ఏడుస్తుందన్న. ఆమె పరిస్థితి ఏంటన్నా? ఇట్లా ఎంతమంది ఆమె ముందుకు వచ్చింది, ఎట్లయితే నేను ముందుకు వచ్చాను, ఇట్లా ఎంతమంది లోపల బాధలు పెట్టుకొని బతుకుతున్నారో తెలుసా అన్న? చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పాల్సిన పరిస్థితి సందర్భం వచ్చింది. ఆ కూతురు బాధపడుతుంది, ఆ అక్క బాధపడుతుంది. ఆమెకు అట్లాంటి జరిగింది, అన్యాయంగా ఆమె బాధపడుతుంది. మాకు అన్యాయం అని అనుకోలేము సార్. మేము అన్యాయం జరగలే. హెల్త్ కార్డు ఉంటే మాకు పర్మనెంట్ అవుతే ఏదో ఆశ సార్. మేము కూడా అడగడానికి ఏదో పర్మిషన్, పిల్లలతో ఒక పూట గడపడానికి ఛాన్స్ లేదా సార్? మేము అదొక్కటే సార్, మిమ్మల్ని దయతలిచి అడుగుతున్నాము. మరి చెప్తున్నాను. నేను స్టేట్ లెవెల్లో అందరికీ చాలామందికి తెలిసి ఉంటాను. మా హోంగార్డ్ అసోసియేషన్ వాళ్ళకి, అన్న నా పేరు పి నాగమణి, నిజామాబాద్ హోంగార్డ్ని. హోంగార్డ్ రాజేందర్ అన్న, ఏడుకొండలన్న, ఇబ్రాహిం అన్న, శివన్న, వీళ్ళందరికీ నేను తెలుసు. వెంకటేష్ అని, ఎంకుక్క అని, నా ఫోటోలతో సహా మీకు షేర్ చేస్తాను సార్. నా పరిస్థితి చూడండి, నా ఇంటికి వచ్చి చూడండి. మేము బతుకుతున్నాం బయట నవ్వుతూ అని మీరు అనుకుంటున్నారు. సీఎం సార్, మరొక్కసారి మీకు వందనాలు సార్. ప్లీజ్ సార్, మేమేం పాపం చేసాం సార్, మాకు పర్మనెంట్ చేయండి సార్. మీరు చెప్పారని అడుగుతున్నాం సార్. ఆశ సార్, ఆశకు అడుగుతున్నాం సార్. ఆశ, మాకు కూడా ఆశ ఉంటుంది సార్. కష్టపడుతున్నాం సార్. రోజు 2-3 వందలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాం, పోతున్నాం సార్. వచ్చే జీతంలో పిల్లలకి తిండి లేకపోతే ఉపవాసం ఉంటున్నాం సార్. ఇంట్లో హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు సరిపోతలేవు మాకు. ఈ విషయం కవిత మేడంకు కూడా తెలుసు. నేను చాలాసార్లు రిక్వెస్ట్గా అడిగాను. అక్కడ కూడా నా పిల్లల కోసం స్టడీ చేయించుకోవడానికి, నా పిల్లలకి తిండి పెట్టే స్తోమత లేక హాస్టల్లో వేసుకొని బతుకుతున్నాను సార్. మేము
సార్ ఒకటే సార్, సీఎం సార్, అన్నయ్య, మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇది ప్రతి ఒక్కరు చూసి సీఎం దాకా వెళ్ళేదాకా చూడండి. ఎందుకంటే నేను లోపల పెట్టుకున్న బాధ ఇప్పటివరకు నేను బయటకు తీయలే. ఇట్లా చాలామంది బాధపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు అన్నయ్య. ఇప్పుడు నేను ధైర్యం చేసి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ అక్క ఎంత బాధపడుతుంది, రవీందర్ అన్న భార్య. ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇప్పుడు. అట్లాంటి బాధ ఎవరు పడకూడదు. ప్లీజ్ సార్, కేసీఆర్ సార్, మీకు కోటి వందనాలు చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేయండి సార్. ఇదొక్కటే సార్, మేము మీ బానిసలమే. మీరు చెప్పిందల్లా ప్రతిదానికి మేము ఒప్పుకుంటాం సార్. మేమేం పాపం చేయలేదు సార్. మీకు బందోబస్తులోకి వచ్చాము, అందరికీ ఎన్ని చేస్తున్నాం సార్. మీతో అందరితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. కానీ మాకు పర్మనెంట్ లేదంటే అందరూ ఏదో రకంగా చూస్తున్నారు. హోమ్ గార్డ్స్, మీరు హోమ్ గార్డ్స్ అని కిందకి పైకి చూస్తున్నారు సార్. మా బతుకులు అట్లాంటివి సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టే కానీ విలువలేని బతుకులు సార్. దయతలిసి మాకు పర్మనెంట్ చేయండి సార్. ప్లీజ్ సార్, మీ ఆడపడుచులం అనుకోండి. మీ తెలంగాణ ఆడబిడ్డలం సార్. మేము కూడా మీ తెలంగాణ బిడ్డలమే, అందరం అన్నలు, తమ్ముళ్ళు. మేము వేరేళ్ళం కాదు సార్. సార్ ప్లీజ్ సార్, దయతలిచి మాలాంటి ఆడపడుచులకి కానీ అన్నలకి కానీ హోమ్ గార్డ్స్ కుటుంబాలకు మీరు సాయం చేస్తే లైఫ్ లాంగ్ మీ ఫోటో పెట్టుకొని బతికేస్తాం సార్. మీ పేరు చెప్పుకొని బతుకుతాం సార్ మేము. ప్లీజ్ సార్. అర్హులైన వారికి దళిత బంధు అందడం లేదంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన దళిత మహిళలు, యువకులు రోడ్డెక్కారు. పరిగి షాద్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ రాజకీయ జోక్యం చేస్తూ అర్హులైన వారికి పథకం అందకుండా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. పరిగి మండలం రాపోల్ గ్రామం నుంచి స్వచ్ఛందంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు షాద్నగర్ హైవే రోడ్ మీకు రావడం జరిగింది. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారు హుజురాబాద్ గడ్డ మీద మరి దళిత బంధు అనేది ప్రకటించాడు. అప్పటి నుండి కూడా ప్రతి జిల్లాకు కూడా ప్రతి మండలానికి కూడా ఈరోజు దళిత బంధు అనేది పెట్టిరు. దళిత బంధు అనేది సరే పేదవాళ్ళ కోసం పెట్టిరు,
వాళ్ళకు ఉపాధి కల్పించడానికి మంచి వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి దళిత బంధు పెట్టారు. మరి దళిత బంధు ఎవరికి వస్తున్నాయి అంటే నిజంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగానే ఎదుగుతున్నారు తప్ప ఇక్కడ పేద వర్గాలకు మాత్రం ఎవరు కూడా అందలేం లేదు. సరే మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా మాకు ప్రాబ్లం లేదు, కానీ నిజమైన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే నిరుపేద వ్యక్తులు ఉంటారో వాళ్ళ నిరుద్యోగులకు వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ జీవితం కొంచెం మార్పు వచ్చే విధంగా వాళ్ళకు ఖచ్చితంగా దళిత బంధు ఇవ్వాలి. లేదు మీ ఏమంటున్నారంటే ఇక్కడ సర్పంచ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ లెక్క ఇస్తామే, మా పార్టీ కార్యకర్తలకు ఇస్తాం, వేరేలకు ఎవరికి మాకే సరిపోతలేవు అని మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు ఓట్లేసుకుంటే ఈ రోజు మీరు గెలిచిరా, పబ్లిక్ ఓట్లేస్తే మీరు గెలవలేరా? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా నిజమైన పేద వాళ్ళకు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని నిజమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకు దళిత బంధు ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా గ్రామాన మండలం నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కు పోయిన ఎలక్షన్ లా మహేష్ రెడ్డికి మంచి లీడ్ ఇచ్చినాం మేము. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి శ్రేణులకి అర్హులైన వాళ్ళకి దళిత బంధు ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకు ఇస్తే రేపు పొద్దుగాల బీద వాళ్ళు మీకు ఓటేసిన వాళ్ళు ఏం కావాలి? మీకు ఇంతమంది మీకు ఓటేసిరు, ఇంతమంది పేదలు ఉన్నారు, ఈ పేద వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఏంది దళిత బంధు? అర్హులకు ఇవ్వండి, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని మీరు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకే పైసలు ఇస్తే మీ పేదవాళ్ళంతా ఏం కావాలి? అందరికీ న్యాయం జరిగేటట్లు మీరు జోక్యం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు మీరు ఎంబడే స్పందించి రాపూల్ విలేజ్ కి వచ్చి ఓ మీటింగ్ అరేంజ్ చేసి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇస్తే మేమందరం హ్యాపీగా ఉంటాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా 4 మృతి చెందారు. చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మరో లారీ దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది. మరో కారు. ఈ తరుణంలోనే ఆ కారులో ఉన్న 5 ప్రయాణికులు కూడా మృతి చెందారు. ఆ తర్వాత కారును ఢీకొంది మరో బైకు. దీంతో మరో 2 మృతి చెందారు. ఇలా వరుసగా వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఏకంగా 4 మృతి చెందారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారని మంత్రి కారుమూరి విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు ప్రజలపై కర్రలతో దాడి చేసి మరణకాండాన్ని సృష్టిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బయలుదేరటం జరిగింది. ఏదైతే ఏలూరు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత నూజివీడులో కూడా గొడవ చేయటం జరిగింది. వాళ్ళ యాత్ర ప్రశాంతంగా వాళ్ళు చేసుకుని పోతే పర్వాలేదు, కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు కర్రలో రాళ్లతో ప్రయాణించడం జరుగుతుంది. నూజివీడులో కూడా ఆ రకంగానే గొడవ చేయటం జరిగింది. కంటి ఆపరేషన్ కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మహిళకు ఆపరేషన్ చేసే ముందు మత్తెక్కించడంతో అకస్మాత్తుగా ఆమె కూలబడిపోయింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచెర్ల గ్రామానికి చెందిన వరిగంటి మాణిక్యం కంటి చూపు తగ్గడంతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి కంటిలో శుక్లాలు ఉన్నాయని ఏలూరు ఆసుపత్రికి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తారని సూచించారు. చింతలపూడి పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమందిని ఆపరేషన్ కోసం ఈ నెల 6వ తేదీన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్యులు ఆపరేషన్లు ప్రారంభించారు. 4గురికి ఆపరేషన్లు పూర్తయిన తర్వాత మాణిక్యానికి అక్కడున్న కంటి విభాగపు సిబ్బంది ఆపరేషన్ థియేటర్లోకి మత్తిచ్చారు. ఇక మత్తు వికటించి ఆమె పడిపోయింది. వెంటనే ఆమెను తీసుకుని వచ్చి ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు. ఆసుపత్రి ఐసీయూ విభాగపు వైద్యులు ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణవేణి అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గూడూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ శివారు రామవరప్పాడు సెంటర్లో గ్రామ సర్పంచి వరి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుందరంగా అలంకరించిన వేదికపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి విశేష పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో పూజ చేశారు. అనంతరం గోపూజ చేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరి శ్రీదేవి గారికి కృతజ్ఞతలు ఈరోజు సమస్త మానవాళికి దేవాదేవుడైనటువంటి కృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా, జన్మాష్టమి సందర్భంగా ఈ విజయవాడ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా గత 35-40 సంవత్సరాల నుంచి వెంగళరావు యాదవ్ గారు, అట్లాగే ముద్రపోయిన వెంకటేశ్వర గారు, గంగాధర్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఈ కార్యక్రమాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవరకొండలో బీజేపీ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్న బివి రాఘవులు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చిందని వెల్లడి. హైదరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం. టప్పా చబుత్రాల కుక్క కాటుకు ఓ బాలుడికి తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లాలో హోంగార్డు నాగమణి ఆవేదన. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.